హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ రోజుల్లో అందరికి తెలిసిన విషయమే. మరి ఏంటంటే, మొన్న మన పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన అది చాలా బాధాకరంగా ఇస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం జాగ్రత్త ఉండాలని చెప్తున్నాను. యావత్ భారతదేశం కానీ, ఎక్కడున్న హిందువులు కానీ, ప్రతి ఒక్క మన మొత్తమే కానీ అందరూ ఉండాల. అందులో కొందరు వేసుట్ల అందరికి వస్తుంది. కాబట్టి మరి అందరినీ నేను అంటలేను, మీరు ఏమనుకోకూరి. పెద్దక్క, చిన్నక్క, అక్క, తమ్ముడు, చెల్లి, మరి అన్నలు, మరి కొంచెం జాగ్రత్త ఆలోచించుకోరి. మన దేశాన్ని మనం రక్షించుకుంటే మంచిగా ఉంటుంది. మనం దేశం ఎన్నో దేశాలకు వివిధ రంగాలలో వివిధ వస్తువుల రూపంలో కానీ, ఏ రూపంలో కానీ మన దేశం అందిస్తుంది, ఆదుకుంటుంది. మరి ఫ్రీగా కూడా సప్లై చేస్తుంది. మన దేశంకు మన దేశం ముంగట ఒక దేశం బాధపడితే మన దేశం బాధపడుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఫ్రీ సప్లై ఇస్తుందని నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు మరి మరి నాకు ఈ వీడియో మాట్లాడితే నాకు దుఃఖం వేస్తున్నది. ఎందుకంటే మొన్ననే జమ్మూ కాశ్మీర్లో అక్కడ హనీమూన్కు ఇల్లు కొత్త పెళ్ళైన జంట అతన్ని చంపేస్తే అతని పక్కన భార్య ఊకుంటే ఆ ఫోటో చూస్తుంటే చాలా దుఃఖం వేసి ఏడ్చినాం అన్నట్లు. ఎందుకంటే మరి అదే కాకుండా మరి చాలామంది విచక్షణ రహితంగా మరి చాలామందిని చంపేసారు. కాబట్టి అది పద్ధతి కాదని నేను అంటున్నాను. మరి మరి ఆలోచించాలనేసి నేను అంటున్నాను ప్రతి ఒక్కరు. మరి ఎందుకు మరి మనకు ఇట్లా ఎందుకు పగలు? ఉన్నన్ని రోజులు మంచిగా ఉండి మంచిగా తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను అంటున్నా. మరి ప్రతి ఒక్కరు మరి అది గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఏం చేయాలా, ఏం నిర్ణయం తీసుకున్నాలా, ఎట్లుంటే ఏం కథ అనేది గవర్నమెంటు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మన వంతు కర్తవ్యం కూడా మనం చేయాలా. కాబట్టి రాబోయే రోజులల్లా మరి ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కరాటే మాస్టర్ని పెట్టి ప్రతి ఒక్క యువకుని కరాటే వచ్చే విధంగా చేస్తే మనకు మిలిటరీ తక్కువ పడ్డప్పుడే కానీ, ఎమర్జెన్సీ టీంలా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడే కానీ మనం మన ఇండియా పవర్లని ఉపయోగించుకోవచ్చు అనేసి నేను అంటున్నా. మరి మీరు ఏమనుకోకూరి, నేను ఇట్లా అంటున్నా. గవర్నమెంట్ని విమర్శించే కాదు, మరి పబ్లిక్ని కూడా విమర్శించే కాదు. మరి బాధాకరమైన విషయం. ఎందుకంటే నైట్ పండుకొని పొద్దున్న లేస్తున్నా అంటే వాళ్ళే కారణం. వాళ్ళ పానాలు, వాళ్ళ భార్య భర్తల్ని ప్రతి ఒక్కటి వాళ్ళు వదిలి వెళ్ళి బార్డర్ మీద మనకు కాపలా కాస్తున్నారు. మనం మంచిగా ఉంటున్నామంటే మన సెక్యూరిటీ కారణం. వాళ్ళు నిద్ర లేకుండా 6 నిమిషాలు 24 గంటలు మన కోసం పోరాడుతున్నారంటే వాళ్ళకు సైల్యూట్ చేయాలి మనం ప్రతి ఒక్కరం. మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటే కానీ ఇక్కడ జాబ్స్ ఉన్నాయి చూడు, వాళ్ళకు ప్రతి 6 మంత్కి కానీ టీఏడిఏలు పెంచే బదులు మరి సెక్యూరిటీ బార్డర్లు ఉన్న పోలీసు యంత్రాంగానికి పెంచితే వాళ్ళు ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళకన్నా మరి పెంచితే వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, మనం బతుకుతున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి జవాన్లకి కానీ, రాజకీయ నాయకులకి కానీ ప్రతి ఒక్కరు ఏకమై మన దేశాన్ని కాపాడుకుందాం. మనము కాపాడుకొని మన దేశాన్ని రక్షించుకుందాం అనేసి నేను అంటున్నాను. మరి మీరు కూడా మరి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలనేసి కోరుచున్నాను. మీరు కూడా మరి
మన మన దేశం గురించి ఆలోచించండి. మరి నిర్ణయించుకోండి. మరి ఎందుకు మనము ఇలా పు పండుకొని లేస్తున్నాము. మనకు ఎటువంటి హాని లేకుండా మరి స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం మన రక్షకులే, రక్షక భటులే. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలా. మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. మరి దేశాన్ని కాపాడుకుందాం. వాళ్ళకు ఎంతమంది చనిపోయారు వాళ్ళకు మరి శ్రద్ధాంజలి ఘటించి మరి వాళ్ళను కుటుంబాలను ఆదుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మరి ఎప్పటికీ మర్చిపోని సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. ఒకటే చేద్దామంటే ఒకటవుతున్నది. కాబట్టి మరి నేను అంటున్నాను, మరి మీరు కూడా మరి మరి భగవంతుని వాళ్ళు చనిపోయిన మరి ప్రతి ఒక్క వ్యక్తులకు ఆత్మ శాంతించాలని మరి భగవంతుని ప్రార్థిద్దాం. ఓకేనా? మరి ఉంటాను. మరి జై హింద్, జై భారత్, జై భారత్ మాతాకి జై. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. మరి బాయ్. ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరని కోరుచున్నాను. ఓకేనా? డన్ మరి.